స్వేచ్ఛ మనిషికి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. ఆ స్వేచ్ఛను హరించే ఇనుప గోడలే జైళ్ళు. మరి ఆ జైళ్ళలో ఏం జరుగుతోంది? కనీసం బెయిల్ కూడా దొరక్క అక్కడే ప్రాణాలు విడుస్తున్న నిరుపేదలు, ఆదివాసీలు ఒకవైపు అయితే, కావలసిన రాజభోగాలన్నీ అనుభవించే అతి ఖరీదైన ఖైదీలు కూడా ఉండే ప్లేస్ అది. మరి ఇట్లాంటి జైళ్ళల్లో ఏం జరుగుతోంది? కాలాపాని, అండా జైలు లాంటి జైళ్ళు ఇంకా ఉన్నాయా మన దేశంలో? అసలు జైళ్ళ సంస్కరణలు ఏమన్నా జరుగుతున్నాయా లేదా? ఇలాంటి విషయాలు ఇవాళ మనం ప్రభాకర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు అన్నగారు? అద్భుతం. సో సో వరుసగా బహుశా మన 21వ ఇంటర్వ్యూ ఇది మన సిరీస్లో భాగంగా. సో అద్భుతం. మీరు ఒక అంటే మన్ కీ బాత్ లాగా ఎగ్జాక్ట్లీ మన్ కీ బాత్ లాగా 21వ ఎపిసోడ్ ఇది. ప్రతి ఒక్క అంటే ఎవరూ స్పృశించని అంశాన్ని మీరు టచ్ చేయడం, దాన్ని జనం కోసం, మన తెలుగు వాళ్ళ కోసం మీరు నిక్షిప్తం చేస్తారు. ఇంకా భావితరాలకు నిక్షిప్తం చేసి పెడుతున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ ముందుగా దానికోసం. సో ఇవాళ ఇంకొక అద్భుతమైన టాపిక్ మీరు సెలెక్ట్ చేశారు. జైళ్ళు అవి సంస్కరణాలయాలా లేదంటే మరింత తీవ్రవాదులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలా అనే ఒక అద్భుతమైన అంశం. సో ఒకవేళ ఈ టాపిక్లు మనం మొదలు పెట్టదలుచుకుంటే, అంటే మాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, అంటే ఎన్నో ఉంటాయి జైళ్ళు, సబ్ జైళ్ళు, పెద్ద జైళ్ళు, రకరకాల జైళ్ళు ఉంటాయి కానీ ఈ కరడుగట్టిన ఉగ్రవాదులు, నేరస్తులు, ప్రమాదకరమైన వ్యక్తులని ఏ జైళ్ళలో వేస్తారు వాళ్ళని? ఇక్కడ మనకు భారతదేశంలో టాప్ 3లో ఉన్నటువంటి 3 జైళ్ళు. ఒకటేమో తిహార్ జైలు ఢిల్లీలో, రెండోది ఎర్రవాడ జైలు, ఇది మహారాష్ట్ర పూణేలో, మూడవది చెంచల్గూడ జైలు, ఇది నిజాం కాలం నాటిది. ఓకే. ఈ 3 చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జైళ్ళు. ఈ కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులను, అత్యంత ప్రమాదకరమైనటువంటి అఫెన్సెస్ చేసేటువంటి ఖైదీలను ఈ జైళ్ళలో ఉంచుతారు. ఓకే. అయితే ఈ జైళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్లు ఇంట్రొడక్షన్లో, ఇవి సంస్కరణ కేంద్రాలు. రైట్. అట్ ది సేమ్ టైం నిజానికి అట్ ది సేమ్ టైం ఖైదీల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాళ్ళను పరిరక్షించేటువంటి కేంద్రాలు. అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా ఎవరైనా జైళ్లను సందర్శించాలనుకుని ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్లకు పర్యాటకంగా కూడా అనుమతిస్తారు ఈ జైళ్ళలో. ఓకే. ఈ జైళ్ళకు పర్మిషన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయొచ్చు. ఒక పర్యాటక కేంద్రాలకు కూడా వీటిని తయారు చేశారు. అవునా? అంటే గతంలో కంటే ఇప్పుడు కొంత మార్పు జరిగినట్లేగా. రైట్. ఇప్పుడు తిహార్ జైలు ఉంది, చాలా ఫేమస్ అది యాక్చువల్గా. ఇంకొకటి దక్షిణాసియాలోనే నెంబర్ 1 జైలు, అంటే అతిపెద్ద జైలు అంటారు. ఏంటి దాని స్పెషాలిటీ? తిహార్ జైల్ 1957లో నిర్మాణం జరిగింది. ఓకే. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క జైలు నిర్మాణం చేసింది. దీంట్లో దాని కెపాసిటీ ఒక 6,300 ఖైదీలు అయితే, అంతకు మించి ఎక్కువ కెపాసిటీ ఖైదీలు అందులో ఉన్నారు. ఓకే. ఇందులో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఖైదీలను, ఉగ్రవాదులను ఉంచుతారు. అయితే శ్రీమతి కిరణ్ బేడి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండే గతంలో. ఆమె ఈ జైలర్, ఈ యొక్క తిహార్ జైలుకు జైలర్. ఆమె సమయంలో జైళ్ళ శాఖకు ఆమె ఉన్నతాధికారి. ఓకే. ఆమె సమయంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఇది తిహార్ జైలు కాదు, తిహార్ ఆశ్రమంగా దీన్ని మార్చేసింది. అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఆమెకు ప్రభుత్వం కూడా చాలా అవార్డులు కూడా ఇచ్చింది. ప్రజల్లో కూడా ఆమె ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఇందిరాగాంధీ హత్య కేసులో దోషులైనటువంటి వ్యక్తులను ఇక్కడే ఉరి తీశారు. ఓకే. 12 సంవత్సరాల కిందట పార్లమెంటుపై దాడి చేసినటువంటి అఫ్జల్ గురు అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడే ఉరి తీశారు. చార్లెస్ శోభరాజ్ అని పెద్ద స్మగ్లర్, ఆల్మోస్ట్ ఈ తరానికి తెలియదు. అతని జీవితాన్ని మనం ఒక పుస్తకం రాయొచ్చు, ఒక సినిమా తీయచ్చు. అస్సలు అంత గొప్ప స్మగ్లర్. అలాంటి వ్యక్తి తిహార్ జైలు నుంచి పారిపోవడమే ఆశ్చర్యం. పారిపోయి చాలా రోజులకు మళ్ళీ దొరికాడు, అది వేరే విషయం. పారిపోయినాడు. అంత కట్టుదిట్టమైనటువంటి జైలు, అంత హై సెక్యూరిటీ జైలు,
ఆ జైల్లో నుంచి ఇతను తప్పించుకోపోయాడు అంటే అది ఆశ్చర్యం. దొరకడం అనేటువంటి తర్వాత విషయం, అవును అది మన వాళ్ళ గొప్పతనం అవును పట్టుకోవడం. అది చాలా ఆశ్చర్యంగా కలుపుతుంది తిహార్ జైలు విషయంలో. నాకు నవ్వు వస్తుంది నిజమే నిజమే. ఏది తిహార్ జైలు నుంచి ఈ చార్లెస్ శోభరాజు ఎలా చాలా శోభరాజు ఇక అంటే నేరస్తుల్లో మెగా నేరస్తుడు. మెగా నేరస్తుడు 1986 అనుకుంటా ఈ అవును సంఘటన. అవును. అతని మీద సినిమాలు కూడా వచ్చాయి. సినిమాలు కూడా వచ్చాయి. రైట్. అట్లాగే ఎర్రవాడ జైలు పూణేలో ఉంటుంది, అది కూడా దానికి కూడా ఏదో ప్రత్యేకత ఉంది. దాని ప్రత్యేకత ఏంటి? ఈ ఎర్రవాడ జైలును దాదాపు 1871లో నిర్మించారు. ఓకే. అయితే ఇది హై సెక్యూరిటీ జైలు, దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు. ఇందులో కూడా దాదాపు 5-6 వేల మంది పడతారు, కానీ అంతకు మించి ఎక్కువ మంది రద్దీగా ఉంది ఆ జైలు ప్రస్తుతానికి. ఈ జైల్లో గతంలో జాతీయ నాయకులను, ముఖ్యంగా స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి నాయకులందరినీ ఇక్కడే బంధించేవారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఎర్రవాడ జైలులో కొన్ని సంస్కరణలు జరిగాయి. ఓకే. ఇదేంటంటే సింగపూర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద స్మగ్లర్ ఓకే. మేజర్ పాల్, అతన్ని ఈ జైల్లో బంధించారు, శిక్షించారు, శిక్ష వేసి జైలుకు పంపారు. ఓకే. ఇతడు ఈ జైల్లో, ఈ ఎర్రవాడ జైల్లో న్యాయశాస్త్రం అభ్యసించి జైలు కార్యకర్తగా మారిపోయాడు. మారిపోయి చాలామందిని విడిపించగలిగాడు. ప్రస్తుతము ఆ మేజర్ పాల్ అనేటువంటి వ్యక్తి చర్చిలో ఫాదర్గా జీవితాన్ని గడుపుతున్నాడు, అంటే మారిపోయాడు. అయితే ఈ జైల్లో సహయోగ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయినటువంటి సరోధే అనేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క జీవితము, ఆయన లైఫ్, ఆయనకు సంబంధించినటువంటి నడవడిక, ప్రవర్తన, ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల మీద ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలకు క్లాసులు తీసుకుంటాడు. తీసుకొని సంవత్సరం పాటు క్లాసులు చెప్పి సంవత్సరం తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. అంటే ఇది ఎందుకు పెట్టారంటే ఖైదీలలో మార్పులు తీసుకురావాలి, గాంధీ జీవితాన్ని ఆదర్శంగా వీళ్ళు తీసుకోవాలి, అహింస ముఖ్యంగా అనేటువంటిది ఆయన మహాత్మా గాంధీ వెపన్ కాబట్టి ఆ వెపన్ వీళ్ళకి కూడా, ఈ వెపన్స్ను, ఒరిజినల్ వెపన్స్ను తొలగించేసి ఈ వెపన్ను చేతుల్లో పెట్టి బయటికి పంపించేస్తే ప్రశాంతంగా జీవిస్తారు, నేరాలు చేయకుండా బతుకుతారు, కుటుంబాలతో సంతోషంగా జీవిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ గాంధీ సూత్రాలను బాగా పాటించేటువంటి జైలు ఏదైనా ఉందంటే ఎర్రవాడ జైలు. మరి ఈ సబర్మతి జైలు ఏంటి? అది కూడా సబర్మతి సెంట్రల్ జైలు కూడా గాంధీవాద పద్ధతిలో నడుస్తుందా? ఇది ఇంకా అద్భుతమైనటువంటి జైలు. ఎందుకంటే ఈ జైలు 1895 అనుకుంటాను ఆ టైంలో నిర్మాణం చేశారు, ఎక్కడ గుజరాత్లో. ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను సంస్కరించడానికి ఎన్ని అద్భుతమైనటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారో చాలామందికి తెలియదు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యను అందిస్తుంది ఈ ఖైదీలకు. అది కాకుండా ఇస్కాన్, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజ్, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామచంద్ర మిషన్, పతాంజలి యోగా ఫిట్, గాయత్రి పరివార్, ఈ సంస్థలన్నీ కూడా అక్కడ ఖైదీలకు అనేకమైనటువంటి అభ్యాసాలు, యోగా, ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళందరినీ సంస్కరించే దిశలో అవి అక్కడ పనిచేస్తున్నాయి. ఇవి చేస్తున్నటువంటి కృషిని మనం అభినందించాలి. ఓకే. ఆ ఖైదీలు కూడా వీళ్ళందరికీ సహకరిస్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి మార్పుకు చిహ్నం ఈ సబర్మతి జైలు. తయారైంది. ఈ సబర్మతి జైల్లో కూడా అనేక మంది జాతీయ నాయకులను అప్పుడు ఆ కాలంలో నిర్బంధించడం జరిగింది. కానీ ఇది మాత్రం నేను ఇప్పుడు మాట్లాడినటువంటి జైలు అన్నిటికన్నా అద్భుతమైనటువంటి జైలు ఏదంటే సబర్మతి జైలు. ఎక్కడ ఉంది సార్ ఇది? గుజరాత్. ఓకే ఓకే, సూపర్. గాంధీ పుట్టిన దేశం. అవును, అంటే సబర్మతి ఆశ్రమాన్ని దీనికి మార్చారు, అట్లా కాదు? లేదు, సబర్మతి జైలు, దీని పేరే సబర్మతి అని పెట్టారు. రైట్.